శ్రీమత నమః. ధైర్యం లేనివాడు, ధర్మాన్ని పాటించినవాడు, దేశభక్తి లేనివాడు పిరికివాడు. వాడు సక్రమంగా ఏదైనా చేయలేదు అంటే వాడికి భయం పుడుతుంది. అందుకే బెదిరించడం మొదలు పెడతాడు. ఏదో విధంగా లొంగ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు, మనం ధర్మబద్ధంగా ఉంటే మనల్ని ఎవరు లొంగ తీసుకోక్కర్లేదు, మనమే వాళ్ళ మాట వింటాం. కానీ బెదిరించి లొంగ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు సరి అయిన వాళ్ళు కాదు అని మనం ముందు అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఏ సభలోనూ హిందువులని బెదిరించలేదు. మీరు అలా చేయండి, ఇలా చేయండి అని బెదిరించలేదు. ఎందుకంటే ఆయన దేశభక్తుడు కాబట్టి, హిందువులకి మంచి చెయ్యాలి అని అనుకున్నారు కాబట్టి, దేశాన్ని రక్షించాలి అని అనుకున్నారు కాబట్టి ఆయనకి ఎక్కడా ఏది బెదిరించాల్సిన అవసరమే రాలేదు. మొన్న కృష్ణానగర్ లో ఈ మమతా బేగం గారు మాట్లాడుతూ మహిళలను ఉద్దేశించి అన్నారనమాట, మీరు ఒంటింట్లో పనిచేసే పరికరాలనే ఆయుధాలుగా తీసుకోండి, మీ పేర్లు గనక ఓటర్ లిస్ట్ లో లేకపోతే. ఎందుకు అలా బెదిరించడం? మీ పేర్లు గనక ఓటర్ లిస్ట్ లో లేకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి మామూలుగా చెప్పొచ్చు కదా. దానికి కత్తులు కటార్లు ఎందుకు ఓటర్ లిస్ట్ లో పేర్లు లేకపోతే? అంటే ఏంటంటే బెదిరించి వాళ్ళని లొంగ తీసుకోవాలి, అలా లొంగ తీసుకోండి అని చెప్పి హింసను ప్రేరేపిస్తున్నారనమాట ఆవిడ. ఒంటింట్లో ఆడవాళ్ళు వాడే పరికరాలు ఏముంటాయి? కత్తిపీటలు, కత్తులు, చాకులు, పట్టకారులు ఇవే కదా. ఈ ఆయుధాలు తీసుకుని రోడ్డు మీదకి ఆడవాళ్ళు వస్తేట వెనకాల మగవాళ్ళు వస్తారంట. అది ఆవిడ చెప్తుంది మాట. భయం ఏంటంటే మొన్న బీహార్ లో ఈ ఎన్నికల గురించి వచ్చినప్పుడు ఈ ఓట్లని, దొంగ ఓట్లన్నీ ఎత్తేశారు. అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ తుడిచిపెట్టుకుని పోయింది. ఇప్పుడు కూడా అదే స్థితి వీళ్ళకి వస్తుందని భయం. వస్తుందంటే వచ్చి తీరుతుంది. ఎందుకంటే అందరినీ పిలిపించుకుని వచ్చి దొంగ ఓట్లన్నీ ఇచ్చేసి ఇప్పుడేమో ఆ దొంగ ఓట్లు పోతాయేమో అనే భయంతో ఈ మహిళల్ని రెచ్చగొడుతోంది ఈవిడ. ఇలాంటి రెచ్చగొట్టే వాళ్ళ చేతిలో అధికారం ఉందనుకోండి, పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టే. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ విసురుతారు అనేది ఎవరికీ తెలియదు. అసలు బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఈవిడ ఎంత అద్భుతంగా అక్కడ పరిపాలన చేశారో, ఆవిడ పరిపాలిస్తున్న కాలంలో ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని అకృత్యాలు జరిగాయి అనేది అందరికీ తెలుసు కదా. ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఏంటి ఆవిడకి అంత భయం? అసలు మొదటి 2, 3 ఎస్ఐఆర్ జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగానే ఉన్నారు కదా. 1952లో మొదటిసారి జరిగింది, రెండోసారి ఏమో 1957, మూడోసారి 1961. అలాగే 65, 66లో జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. 83, 84లో జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 87, 89లో జరిగినప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 92, 95లో జరిగినప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 2002, 2003లో జరిగినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎస్ఐఆర్ 2004లో ముగిసింది. ఆ సమయంలో డాక్టర్ మన్మోహన్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి అప్పటి నుంచి ఉంది కదా, దాన్ని ఎందుకు ఇప్పుడు ఈవిడ ఆపాలనుకుంటున్నారు? ఎందుకు ఆవిడకంత దొగ్ధ? కత్తులు తీసుకుని బయటకు రావాలా? ఒంటింట్లో వాడుకునే పరికరాలన్నీ బయటకు తీసుకుని రావాలా? అదే ఆవిడ చెప్పేది. అలాంటి వాళ్ళ చేతుల్లో గనక అధికారం ఉంటే మన దేశం ఏమైపోతుందో ఆలోచించండి. ఇప్పుడు ఈ దొంగ ఓట్లన్నీ ఏరేస్తే భయం అన్నమాట. అక్రమంగా గెలిచే వాళ్ళెవరు గెలవరు, నీతికి, నిజాయితీకి, దేశభక్తికే అందరూ ఓట్లు వేస్తారని. అందులో ఈ మధ్య కాస్త అవేర్నెస్ వచ్చింది. దేశం కోసం ఎవరైతే పోరాడతారో, దేశం కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకే మనం ఓట్లు వెయ్యాలి అని చెప్పి హిందువులందరిలోనూ అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు భయం అన్నమాట. ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆ మధ్య మీరు బహుశా వినే ఉంటుంటారు, మనం కూడా వీడియో చేసుకున్నాం. కొంతమంది ఆడవాళ్ళని పబ్లిక్ గా ఎత్తుకుపోయేవారు. ఎవరి మీద ఆశపడితే ఆ ఆడపిల్లని ఎత్తుకుపోయారు. ఇది ఎప్పుడో సంవత్సరాల క్రితం జరగలేదు, 2-3 ఏళ్ల క్రితం జరిగింది. వాళ్ళు ఎంతకాలం వాళ్ళ మీద ఆశపడితేట అంతకాలం ఉంచుకునేవారట. పాపం పిల్లలు ఎదురుగుండా ఉన్న ఆ పిల్ల ఎదురుగుండా తల్లిని ఎత్తుకుపోయేవారు, భర్త ఎదురుగుండా భార్యను ఎత్తుకుపోయేవారు. ఇలాంటి అకృత్యాలు, ఇలాంటి దరిద్రపు కొట్టి చేష్టలన్నీ వాళ్ళు చేశారు. అప్పుడు కనీసం కూడా మాట్లాడలేదు ఎవరు. అలాంటి వాళ్ళందరికీ ఎవరు సపోర్ట్ ఇచ్చారు అనేది అందరికీ తెలుసు. దేశం క్షేమంగా ఉండాలి అంటే ధర్మాన్ని, దేశాన్ని నమ్ముకున్న వాడికి మాత్రమే మనం అధికారాన్ని కట్టబెట్టాలి. అలాగే ఈవిడ ఇంకో మాట అంది, భగవద్గీత ఎందుకు పారాయణ అందరి ముందు చేయటం, స్టేజీల మీద ఎక్కి ఎందుకు పారాయణ చేయటం అంట. ఆవిడ భయం ఏంటంటే, కృష్ణుడు అర్జునుడికి బోధించాడు కదా, నువ్వు అలా ఉండకు, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు కదా.
అందుకని చెప్పి అది అందరూ ఈ భగవద్గీత పారాయణ చేసిన వాళ్ళందరూ అన్ని తెలుసుకుంటారేమో, ఆవిడ మీద యుద్ధం చేస్తారేమో అని ఆవిడికి భయం అనమాట. ఆ మాత్రం భయం ఉండాలండి. ఇంట్లో పారాయణ చేసుకోవచ్చు కదా, ఆవిడకి ఎందుకు? బేగం గారిలాగే ఉండండి మీరు. అసలైనా ఆ భగవద్గీత పారాయణ చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ కొన్ని విక్రయశాలలను పెట్టారనమాట. ఆ విక్రయశాలలో మాంసాహారాన్ని అమ్ముతున్నారు. మాంసాహారాన్ని ఎందుకు అమ్ముతారు అని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళు గొడవ పెడితే ఆవిడ ఏం చేసింది, దాన్ని వక్రీకరణ చేసేసింది అనమాట. అలాగే ఢిల్లీ నుంచి ఆ పోలీసుల్ని తీసుకొచ్చి ఆడవాళ్ళని బెదిరించారంట. బెదిరిస్తే ఊరుకునే రకమైన ఆవిడ? అసలు బెదిరించాల్సిన అవసరం ఏంటి? బెదిరించాల్సిన అవసరం హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి ఎవరికి లేదు, ఉండదు, రాదు కూడా. ఇప్పుడు ఆవిడ అక్కడ అలా బెదిరిస్తోందంటే ఏ ధైర్యం చూసుకుని బెదిరిస్తోంది ఆవిడ? అది హిందువులు గ్రహించాలి ఖచ్చితంగా. మొన్న స్వామినాథన్ గారు హిందువులకి సపోర్ట్ గా ఆయన ఏం చేయలేదు, ఉన్న విషయాన్ని ఆయన చెప్పారు అంతే. ఈ ప్రియాంక వీళ్ళందరూ వచ్చేసారు, సంతకాలు పెట్టేసి అతను ఎలాగైనా దింపేయాలి అంటే హిందువులకి ఒక్కళ్ళు కూడా ఉన్న విషయాన్ని చెప్పినా తట్టుకోలేరు అనమాట. ఉన్న విషయాన్ని కూడా చెప్పినా తట్టుకోలేకపోతున్నారు అంటే వీళ్ళందరికీ అధికారం ఇచ్చి మనం అక్కడ కూర్చోపెట్టామంటే ఏమైపోతాం ఒకసారి ఆలోచించండి. వందే మాత్రంలో మిగతా లైన్స్ అన్ని ఎందుకు తీసేశారు? ఎందుకు పూర్తిగా పాడనివ్వట్లేదు వందే మాత్రాన్ని? అప్పట్లో ఈ వందే మాత్రం మూవ్మెంట్ జరుగుతున్నప్పుడే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరూ వందే మాత్రాన్ని పాడుతూ ఉంటే బలవంతంగా దాన్ని ఆపేయించారు. ఇలా ఆపేయించేశారు, మమ్మల్ని ఏమో హాస్టల్ నుంచి కూడా బయటికి గెంటేశారు అని చెప్పి పిల్లలు ఈ గాంధీ గారితో మొరబెట్టుకుంటే అలాగా నేను చూస్తాను అని అన్నారు. పైకి ఏం ఉత్తరం రాశారో తెలుసా? అక్కడ పిల్లలు జరుగుతున్న గొడవతో నాకేం సంబంధం లేదు, మీరు చూసుకోండి అని చెప్పారు. ఆ గాంధీ గారు రాశారు ఉత్తరం. ఆ రోజే నిలబడి ఈ గాంధీ గారు మాట్లాడి ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. కానీ ఆయన మాట్లాడతారు అని అనుకోవటం మన అవివేకం. ఆయన మాట్లాడరు, ఆయన ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేశారనే విషయం అందరికీ తెలుసు. మన జాతీయ గీతాలని వద్దంటారు, వందే మాత్రాన్ని పాడకూడదంటాడు, తీసేయాలంటాడు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటాడు. హిందువుల దగ్గరకు వచ్చేసరికి అన్ని పక్కన పెట్టేస్తారు. మరి మిగతా వాళ్ళ విషయాలు ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి హిందువులు దేశాన్ని ధర్మాన్ని కాపాడేవాడు ఎవడు అనేది ఆలోచించండి. ఇగో ఇప్పుడు మాట్లాడిన పోస్ట్ అన్నమాట ఇది ఓవరాల్ గా చెప్పేస్తాను. ఆవిడ ఏమంటుందంటే ఎస్ఐఆర్ పేరుతో మీ హక్కులు లాక్కుంటారా, మీ పేరు గనక అందులోంచి తొలగించబడితే మీకు పనిముట్లు ఉన్నాయి కదా వాటిని ఉపయోగించండి అని చెప్పి మహిళల లేదా బీజేపీయా ఎవరు ఎక్కువ శక్తిమంతులో తాను చూడాలనుకుంటున్నానని చెప్తోంది. చూడండి, అంటే రెచ్చగొట్టడమే కదా. ఎంత ఉసిగొలిపి మాట్లాడుతోందో. నేను మతతత్వాన్ని నమ్మను, లౌకికవాదాన్ని నమ్ముతాను. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ డబ్బును ఉపయోగించి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలను తీసుకొచ్చి ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోంది. అది ఆవిడ చెప్తున్న మాట. ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి ఆధార్ కార్డులను ఇప్పించారు అనేది ప్రపంచం అంతా తెలుసు. అలాగే గీతాపారాయణ చేశారు కదా, ఆ గీతాపారాయణ చేసినప్పుడు ఏమైంది అంటే అక్కడ గీతాపారాయణ చేస్తున్నప్పుడు కొన్ని స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్ లో మాంసాహారం అమ్ముతున్నారనమాట. అక్కడ గీతాపారాయణ జరుగుతుంటే మాంసాహారం అమ్మడం చాలా తప్పు కదా. ఆ మాంసాహారం అమ్ముతున్నారని చెప్పి గొడవ పెడితే దానిని కూడా రాజకీయం చేసింది ఆవిడ. ఏమని, మీరు చేపలు మాంసము తినాలా వద్దా అని మీరు నిర్ణయించుకోవాలి, బీజేపీ వాటిని కూడా తిన్నివ్వదు, మీరే నిర్ణయించుకోండి ఎవరు వెజ్ తింటారు ఎవరు నాన్ వెజ్ తింటారు అని. అసలు అక్కడ గీతాపారాయణ జరుగుతుంటే మాంసం అమ్ముతుంటే దాని గురించి అక్కడికి వచ్చిన వాడు గొడవ పెడితే ఆవిడ దాన్ని తీసుకొచ్చి రాజకీయానికి పెట్టారు. ఏ వంకాలేనమ్మా డొంకెట్టుకుని ఏడ్చిందంట. ఇలాగే ఉంటుంది. అలాగే మేమేం ఊరుకోము, బీహార్లో జరిగినట్టు ఇక్కడ జరుగుతుందని అనుకుంటున్నారా, ఇక్కడి నుంచి అనవసరంగా ఎవరినైనా పంపిస్తే తిరిగి ఎవరినైనా తెచ్చుకోవాలి, ఇక్కడి నుంచి అనవసరంగా ఎవరినైనా పంపిస్తే తిరిగి ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు అని ఆవిడ బెదిరిస్తోంది. ఇది ఆవిడ బెదిరింపులన్నీను.